Dear students, now we are going to solve the third problem in bank accounts of Accounting for Service Organizations ASO. Before solving the problem, I would like to read it. The following figures are extracted from the books of the South Bank Limited as on 31st March 2002. Prepare profit and loss account of the bank. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ వసూలైన వడ్డీ మరియు డిస్కౌంట్ 36,96,000. ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ డిపాజిట్ల మీద చెల్లించిన వడ్డీ 20,32,000. కమిషన్ అండ్ ఎక్స్చేంజ్ 2 lakhs. శాలరీస్ జీతాలు 2 లక్షలు. డైరెక్టర్ల ఫీజు 30,000. డిప్రిషియేషన్ ఆన్ బ్యాంక్ అసెట్స్ బ్యాంక్ ఆస్తుల మీద తరుగుదల 30,000. స్టేషనరీ అండ్ ప్రింటింగ్ ముద్రణా స్టేషనరీ 40,000. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల అమ్మకంపై లాభం 2 లక్షలు. రిజర్వ్ ఫండ్ రిజర్వ్ అనేది 8 లక్షలు. ఇది ఎక్కడ వస్తుందంటే మనకి బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది కాబట్టి దీన్ని మనం ఇప్పుడు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. లా చార్జెస్ న్యాయ సంబంధమైన ఖర్చులు 6,000. రెంట్ రిసీవ్డ్ వసూలైన అద్దె 55,000. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి అమ్మకంపై నష్టం 5,000. షేర్ క్యాపిటల్ 10 లక్షలు. రెంట్ అండ్ ట్యాక్సెస్ పెయిడ్ చెల్లించిన అద్దె పన్నులు 1,00,000. పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్స్ 55,000. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ప్రాథమిక ఖర్చులు 14,000. ఫర్దర్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ వన్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ రిక్వైర్డ్ ₹6,50,000. రాని బాకీల నిధి కోసం 6,50,000 ఏర్పాటు చేయమంటున్నాడు. ఈ రాని బాకీ నిధి ఆదాయ పన్ను కలిపి మనకి ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ ఆన్ 31st March 2001 ₹12,000 అండ్ ఆన్ 31st March 2002 ₹16,000. ఇక్కడ మనకి బిల్లు డిస్కౌంట్ పై రిబేటు లేదా హుండీ డిస్కౌంట్ పై తగ్గింపని 2001 మార్చి 31న 12,000 ఉంది. 2002లో 16,000 ఇచ్చాడు. ఇది మనకి ఇది ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తామంటే వడ్డీ డిస్కౌంట్ దగ్గర, అంటే 13th షెడ్యూల్లో మనం దీన్ని సర్దుబాటు చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ రైట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ప్రాథమిక ఖర్చుల్ని రద్దు చేసేయమంటాడు. అలాంటప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే షెడ్యూల్ నెంబర్ 16లో లాస్ట్లో చూపించాలి. దీన్ని ప్రొవైడ్ ₹6,50,000 ఫర్ ట్యాక్సేషన్ 6,50,000 పన్ను కోసం ఏర్పాటు చేయండి. బ్యాలెన్స్ ఆఫ్ P&L అకౌంట్ ఆన్ 31st March 2001 ₹1,00,000 అంటే గత సంవత్సరపు లాభం ₹1,00,000 అనమాట. ది డైరెక్టర్స్ డిజైర్ టు డిక్లేర్ 10% డివిడెండ్. డైరెక్టర్లు 10% డివిడెండ్ ని ప్రతిపాదించారంట. ఈ 10% డివిడెండ్ ఎప్పుడు కూడా చెల్లించిన మూలధనం మీద 10 లక్షల మీద క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు లెట్ us సాల్వ్ ది ప్రాబ్లం. ఫస్ట్ వర్కింగ్ నోట్స్ చేద్దాం. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ వడ్డీ డిస్కౌంట్ మనకి 36,96,000 ఇచ్చాడు. దానికి రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అని 2001లో మనకి హుండీ డిస్కౌంట్ పై తగ్గింపని 2001లోది మనకి 12,000 ఇవ్వడం జరిగింది. ఇది 2001లో ముందుగా వచ్చిందంటే అది 2002కు సంబంధించింది కాబట్టి దాన్ని మనం ఏం చేయాలంటే యాడ్ చేసుకోవాలి, వడ్డీ డిస్కౌంట్కి కలపాలన్నమాట. అలాగే మళ్ళీ హుండీ డిస్కౌంట్ పై తగ్గింపు రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అని 31/3/2002 ఇచ్చాడు. అంటే ఇది 2002లో ముందుగా వచ్చిందంటే ఇది రాబో సంవత్సరానికి అనమాట. అంటే 2003కు సంబంధించింది కాబట్టి దీన్ని తీసివేయాలి. 16,000ని డిడక్ట్ చేసేస్తే 36,92,000 అయింది. 36,92,000 వడ్డీ డిస్కౌంట్ అని తీసుకోవాలి దాన్ని. నెక్స్ట్ ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్ ఏర్పాట్లు ఆగంతుకాలు. బ్యాడ్ డెట్స్ రాని బాకీలు 6,50,000 ఇచ్చాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను 6,50,000. రెండు కలిపి 13 లక్షలని మనం ఏం చేయాలంటే ఏర్పాట్లు ఆగంతుకాలని మనం ఏం చేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 16 షెడ్యూల్ కింద నమోదు చేయాలి. షెడ్యూల్ నెంబర్ 13 ఇంట్రెస్ట్ అండ్ సంపాదించిన వడ్డీ. ఇందులోకి వచ్చే అంశం అంటే చూద్దాం. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అంటే వడ్డీ డిస్కౌంట్. ఇందులోకి వచ్చే అంశాలు ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ రుణాలపై వడ్డీ, ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్ అంటే క్యాష్ క్రెడిట్ మీద వడ్డీ, డిస్కౌంట్ చేసిన బిల్లుల మీద డిస్కౌంట్ మైనస్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్. ఈ తీసివేయగా వచ్చిన నెట్ బిల్లునే మనం ఎంత ఉంటే వడ్డీ డిస్కౌంట్ అంటాం. దాన్ని మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసాం. 36,92,000 వచ్చింది. అది తీసుకొచ్చి డైరెక్ట్గా చూపించేస్తాం.
తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ అండ్ అదర్ బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్ వద్ద కానీ ఇతర బ్యాంకుల వద్ద కానీ నిల్వ ఉన్నట్లయితే దాని మీద మనకి వచ్చే వడ్డీ మనం ఏం చేయాలంటే రిజర్వ్ బ్యాంకు మరియు ఇతర బ్యాంకులు నిల్వలపై వడ్డీ ఉన్నట్లయితే అది కూడా మనం వేసుకుంటాం. ఈ ప్రాబ్లంలో ఏం లేదు. అలాగే ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడుల మీద ఆదాయం కూడా తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం. ఈ 3 ఐటమ్సే మనకి ఏమవుతాయంటే వడ్డీ డిస్కౌంట్ అవుతుంది అనమాట. మనకి 2 అమౌంట్లు ఇవ్వలేదు కాబట్టి ఇదే అంశం ఇచ్చాడు కాబట్టి 36,92,000 టోటల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 14 అదర్ ఇన్కమ్స్ ఇతర ఆదాయాలు. ఇందులోకి వచ్చే ఐటమ్స్ ఏంటంటే కమిషన్, ఎక్స్చేంజ్, బ్రోకరేజీ 2 lakhs ఇచ్చాడు. ఆ తర్వాత ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి అమ్మకంపై 2 lakhs ఇచ్చాడు. అలాగే దాని పెట్టుబడి అమ్మకంపై నష్టం కూడా 5,000 ఇచ్చాడు. రెండింటిలో ఇందులోంచి తీసేస్తే 1,95,000 వచ్చింది. ఆ తర్వాత రెంట్ రిసీవ్డ్ వసూలైన అద్దెని 55,000 ఇచ్చాడు. ఆ తర్వాత ఒక్కోసారి లాకర్ అద్దె, బదిలీ ఫీజు, నెక్స్ట్ ఏంటంటే వసూలైన డివిడెంట్లు అవి కూడా ఉంటాయి, అవి కూడా వస్తాయి మనకి ఇందులో. అని చెప్తే ఇవన్నీ టోటల్ చేస్తే 4,50,000 వచ్చింది. మనకి షెడ్యూల్ టోటల్ ఎంత వచ్చిందంటే షెడ్యూల్ నెంబర్ 14 టోటల్ 4,50,000. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 15 ఏంటంటే ఇంట్రెస్ట్ పెయిడ్, చెల్లించిన వడ్డీ. ఇందులోకి వచ్చే ఐటమ్స్ ఏంటంటే ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ డిపాజిట్స్, డిపాజిట్ల మీద చెల్లించిన వడ్డీ. ఆ డిపాజిట్ నేను చెప్పాను మీకు, ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్ మీద వడ్డీ, సేవింగ్స్ డిపాజిట్ మీద వడ్డీ, కరెంట్ డిపాజిట్ల మీద వడ్డీ, రికరింగ్ డిపాజిట్ల మీద వడ్డీ. ఈ 4 డిపాజిట్ల మీద వడ్డీ కలిపేసి 20,32,000 మనకు డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్ ఫ్రమ్ ఆర్బీఐ అండ్ అదర్ బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్ నుంచి కానీ ఇతర బ్యాంకుల నుంచి కానీ మనం ఏమైనా అప్పులు తీసుకొచ్చినట్లయితే, బారోయింగ్స్ అంటే అప్పు తేవడం, మనం తెచ్చిన అప్పులు ఉన్నట్లయితే ఆ అప్పుల మీద మనం చెల్లించవలసిన వడ్డీ ఉన్నట్లయితే చూడండి ఇక్కడ రిజర్వ్ బ్యాంకు మరియు ఇతర బ్యాంకుల నుండి తెచ్చిన అప్పులపై వడ్డీ ఎంత అంటే మనకి ఏమీ లేదు, ఈ ప్రాబ్లంలో ఇవ్వలేదు కాబట్టి మనం టోటల్ ఎంత అవుతుందంటే 20,32,000. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు. ఇందులోకి వచ్చేవి పేమెంట్స్ టు ఎంప్లాయీస్, సిబ్బందికి చెల్లింపులు. అవి ఏంటంటే జీతాలు, పిఎఫ్ కలిపి ఉంటాయి. మనకి శాలరీస్ ఒకటే ఇచ్చాడు లెక్కలో 2 lakhs వేసుకున్నాం. అలాగే డైరెక్టర్ల ఫీజు 30,000 ఇచ్చాడు. డిప్రిసియేషన్ ఆన్ అసెట్స్, బ్యాంక్ ఆస్తుల మీద తరుగుదల కూడా 30,000 ఇచ్చాడు, వేసేసాం. స్టేషనరీ అండ్ ప్రింటింగ్, స్టేషనరీ మరియు ముద్రణ ఖర్చులు 40,000 ఇచ్చాడు. ఆ తర్వాత లా ఛార్జెస్, న్యాయ సంబంధమైన ఖర్చులు 6,000 ఇచ్చాడు. ఆ తర్వాత రెంట్ అండ్ ట్యాక్సెస్, అద్దె పన్నులు 1 lakh అట. పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్స్ 55,000. నన్ను మనకేం చెప్పాడంటే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 14,000 ఇచ్చి ప్రాథమిక ఖర్చులు రద్దు చేసేయమన్నాడు. అలా రద్దు చేయమన్న ప్రాథమిక ఖర్చులు ఉన్నట్లయితే దాన్ని కూడా ఈ యొక్క 16వ షెడ్యూల్లో చూపించాలన్నమాట. ఇవన్నీ టోటల్ చేసేస్తే 4,75,000 అయిందనమాట. నిర్వహణ ఖర్చులు లేదా షెడ్యూల్ నెంబర్ 16 ఏంటంటే నిర్వహణ ఖర్చులు. దాని టోటల్ ఎంత అంటే 4,75,000. అకార్డింగ్ టు ఫార్మ్ బి అంటే ఫార్మ్ బి ప్రకారం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ సౌత్ బ్యాంక్ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2002, 31/3/2002తో అంతమయ్యే సంవత్సరానికి సౌత్ బ్యాంక్ లిమిటెడ్ వారి లాభ నష్ట హెడ్డింగ్ పెట్టుకుంటాం. పర్టికులర్స్, షెడ్యూల్ నెంబరు, అమౌంట్. రోమన్ నెంబర్ 1 ఇన్కమ్, ఆదాయము. ఇంట్రెస్ట్ ఎర్న్డ్, సంపాదించిన వడ్డీ లేదా ఆర్జించిన వడ్డీ అని 13 షెడ్యూల్ నెంబర్ ఎంతది 13. దాని టోటల్ 36,92,000. అదర్ ఇన్కమ్స్, ఇతర ఆదాయాలు, దాని టోటల్ 4,50,000. రెండు కలుపుకుంటే 41,42,000, 41,42,000 వచ్చిందనమాట. అదే మొత్తము ఏ అని పెట్టుకుంటాం. రోమన్ నెంబర్ 2 ఎక్స్పెండిచర్, వ్యయము. ఇంట్రెస్ట్ పెయిడ్, చెల్లించిన వడ్డీ 15, దాని నెంబరు 20,32,000. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు, షెడ్యూల్ నెంబర్ 16 4,75,000. ఆ షెడ్యూల్ టోటల్ ఎంతంటే 4,75,000. ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్, ఏర్పాట్లు, ఆగంతుకాలు, రాని బాకీల ఏర్పాటును ఆదాయ పన్ను కోసం ఏర్పాటు రెండు కలిపి 13,00,000 మనం చేయాలంటే ఏర్పాట్లు, ఆగంతుకాల కింద నమోదు చేసుకుని మూడింటిని కలిపి టోటల్ చేస్తే 38,07,000 వచ్చింది టోటల్. మొత్తం ఎంతంటే బి 38,07,000, 38,07,000 అనమాట. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3 ప్రాఫిట్ ఆర్ లాస్, లాభం లేదా నష్టం. నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్, ప్రస్తుత సంవత్సరం లాభం ఏ మైనస్ బి అంటే ఈ టోటల్ మైనస్ ఇది అంటే 41,42,000 మైనస్ 38,07,000 వేస్తే 3,35,000, 3,35,000 వచ్చింది అనమాట. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, గత సంవత్సరం లాభం అంటే మనం 2001 లాభం 31/3
2001 నాటి లాభం ఎంత ఇచ్చాడంటే లెక్కలో 1,00,000 ఇచ్చాడు. లాస్ట్ అడ్జస్ట్మెంట్లో ఉంది. ఆ 1,00,000 ఇక్కడ వేసుకుంటాం. టోటల్ చేసుకోండి 4,35,000 మొత్తము సి. ఇప్పుడు రోమన్ నెంబర్ 4 అప్రోప్రియేషన్స్ వినియోగాలు. ఇందులో ఫస్ట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్, శాసనాత్మక రిజర్వ్ మళ్ళీ ఎంత అంటే ప్రతి సంవత్సరం లాభం మీద ఈ 3,35,000 మీద 25% క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఏ ప్రాబ్లం అయినా సరే 83,750 వచ్చింది. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ టు ప్రపోజ్డ్ డివిడెండ్స్, ప్రతిపాదించిన డివిడెండ్లు ఏం చేశాడు ఎప్పుడు కూడా మనం ఏంటంటే డైరెక్టర్స్ డిక్లేర్ 10% డివిడెండ్స్ అన్నాడు. డివిడెండ్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ మీద క్యాలిక్యులేట్ చేయాలి, మూలధనం మీద. మూలధనం 10 lakhs ఇచ్చాడు, ఇంటూ 10/100 వేస్తే 1,00,000 వచ్చినాయి డివిడెంట్లు, అక్కడ వేసుకుంటాం. అలాగే ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్, సాధారణ రిజర్వ్ మళ్లింపు లేదు. అలాగే ట్రాన్స్ఫర్ టు సింకింగ్ ఫండ్, నిక్షేప నిధికి మళ్లింపు లేదు. అలాగే ట్రాన్స్ఫర్ టు డివిడెండ్ ఈక్వలైజేషన్ ఫండ్, డివిడెండ్ సమానీకృత నిధికి మళ్లింపు ఉంటే అది కూడా తీసుకుంటాం. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తామంటే టోటల్ మొత్తము అని డి అని రాసి ఈ సి టోటల్నే మనం కింద తీసుకొచ్చుకుంటాం. సి టోటల్ని ఎప్పుడు కూడా ఈ సి టోటల్ 4,35,000ని కింద వేసుకుంటాం. 4,35,000 మొత్తము డి అని రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఈ 4,35,000 నుంచి ఇవన్నీ కలిపి తీసేస్తాం. ఇవన్నీ కూడా కలిపి తీసేస్తాం. ఇవన్నీ అంటే రెండే ఉన్నాయి మనకి ఇక్కడ. 1,83,750 అవుద్ది, తీసివేస్తాం. 4,35,000 నుంచి డిడక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 2,51,250 వచ్చింది. 2,51,250 వచ్చింది. నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్, నికర లాభము ఆస్తుల పట్టికి మళ్లింపు ఎంత అంటే 2,51,250. సో ప్రాఫిట్ ఈజ్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.